ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. గురుగారు నమస్కారం. గురుగారు మరి 2026 వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపార, ఆరోగ్యపరంగా అలాగే పరిహారాలు ఏం పాటించాలి అవన్నీ కూడా తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా. ముందుగా వృషభ రాశి వారికి ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులతో కొంతమేర ముందుగానే చెప్తున్నాను, వీడియో చివరిలో కాకుండా 2026 ఆగస్టు వరకు మీది. 2026 ఆగస్టు తర్వాత నుండి సుమారుగా ఒక 8 నెలల్లో 10 నెలలు వేసుకోండి, మీ జీవితము అతలాకుతలం అయ్యే సందర్భాలు ఉంటాయి. బండ్లు ఓడలు అయ్యే పరిస్థితి ఉంటుంది ఈ టైంలో. ఆగస్టు తర్వాత 2026 ఆగస్టు తర్వాత. సో మీరు ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండండి. 2026 ఈ జనవరి నుండే బీ కేర్ఫుల్. ఎందుకు అంటే 2026 ఎండింగ్ కల్లా చాలా నెగిటివ్ అయిపోతారు మీరు. అంతే. ఈ గ్రహం ఆ గ్రహం అనేది వారికి అవసరం లేదు మనం చెప్పడము. సో పరిహారం చెప్పుదాం తప్పకుండా. సో 2026 జనవరి నుండి జూన్ జూలై లోపు, మొదటి 6 నెలల లోపు ఎలాంటి పెట్టుబడులు కానీ పెట్టుకోవచ్చును, లేదా ఉద్యోగం మార్పులు చేర్పులైనా చేసుకోవచ్చును, లేదా వివాహం కాని వారికి వివాహ యోగము ఏర్పడే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. అదేవిధంగా కొంతమేర మంచి వ్యక్తుల కలయిక, దానివల్ల మీకు చాలా మంచి పరిస్థితి ఉంటుంది. మీడియా రంగంలో ఉండేటువంటి వారికి కావచ్చును, అదేవిధంగా మన సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారు కానీ, లైక్ యూట్యూబ్ ఛానల్ ఏదైనా మీడియా, సోషల్ మీడియా, వీరికి ఒక గొప్ప అవకాశాలు అయితే రాబోతుంది. షార్ట్ ఫిల్మ్స్, లేదా ఏదో ఒక మూవీ డైరెక్ట్ చేయడము, లేదా స్టోరీ సెలెక్ట్ అయ్యి ఒక సినిమా తీయడం కానీ, ఇలాంటివి ఏదైనా ఒక లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉన్నది వృషభ రాశి వారికి ఆగస్ట్ వరకు. ఎస్. సో ఇక ఆగస్టు నుండి ఏం జరుగుతుందంటే, మనల్ని దూరం కొట్టడం కానీ, మనపై బురద చల్లడం కానీ, మనపై నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం లాంటిది కానీ, ఇప్పుడు ఫలానా వా అక్షరంతో పేరు కలిగినటువంటి ఒక గొప్ప హీరో కానీ, ఒక గొప్ప హీరోయిన్ కానీ ఈ 2026 మొదటి అధ్యాయంలో జూన్ జూలై లోపు మంచి హిట్ కొట్టడము, ఎండింగ్ వచ్చేసరికి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. హీరోయిన్స్ కానీ, లైక్ ఎవరైనా ఆర్టిస్టులు కావచ్చు, ఎవరైనా కూడా. సో జాగ్రత్తగా ఉండండి. వివాహం కాని వారికి ఖచ్చితంగా ఈ మొదటి 6 నెలల లోపు వివాహం సెట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సంతాన యోగము, వివాహ యోగము. ఇంకను కూడా వివాహం కాని వారు 2026 ఆగస్టు తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా సెట్ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి ఖచ్చితంగా కూడా. సో వెంకటేషు, వసంత, వనజ, వంశీ, వసంత్, వరుణు ఇలాంటి పేర్లు కలిగినటువంటి వారికి ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు మొదటి అధ్యాయంలో వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక అటు పిమ్మట చాలా డేంజర్ జోన్ ఉంటుంది ఆగస్ట్ తర్వాత, 26 ఆగస్టు తర్వాత. అదేవిధంగా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వీరు విదేశీ ప్రయాణాలు కానీ, విదేశం నుండి ఇక్కడికి రావడం కానీ, విదేశాల్లో ఉండేటువంటి వారికి చక్కటి ఉద్యోగం రావడం కానీ, ఇలాంటివి వారి రీత్యా బాగుంటాయి. ఎప్పుడైతే ఎవరిని నమ్మి మీరు డబ్బులు ఇస్తారో, ఎవరిని నమ్మి పెట్టుబడి పెడతారో, స్టాక్ మార్కెట్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ల్యాండ్స్ మీద కానీ, ఏదైనా మీరు మీ చేతికుంట డబ్బులు అయితే ఇస్తారో, వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు జన్మించినటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేసేటువంటి క్రమంలో తప్పకుండా మీ దగ్గరలో మంచి ఆస్ట్రాలజర్ కానీ తెలిసినటువంటి వారిని అప్రోచ్ అయ్యి ముందుకెళ్ళండి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కానీ, ఎలాంటి ఇబ్బంది కలిగించే సందర్భాలకు వెళ్ళినా కూడా
మీరు ఇక లైఫ్ టైం బాధపడతారు. జీవితం మొత్తము బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది. మీకు ఇది ఒక పెద్ద మచ్చలాగా మిగిలిపోతుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. రాబోయే రోజులలో చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ మార్పులు చేర్పులు, ఎందుకంటే 2024లో 25లో 24లో మీకు చాలా అంటే ఒక శుభం కలిగింది, ఏదో ఒక శుభం. 25లో అశుభమే, 26లో బాగుంటుంది, ఎండింగ్లో బాగుండదు. కనుక అన్నీ చూసుకోండి. 25లో ఉద్యోగానికి సంబంధించో, హౌస్ రిలేటెడో, ప్రదేశ మార్పులో చేర్పులో చాలా ఉన్నవి. మరి సో పరిహారాలు ఏమైనా గురుగారు? పరిహారాలు వీరు తప్పకుండా వృషభ రాశి వారు ప్రతి మంగళవారము, శుక్రవారము అమ్మవారిని దర్శిస్తూ ఉండాలి. కుంకుమార్చన చేసుకుంటూ ఉండాలి ప్రతి శుక్రవారాలు. అదేవిధంగా అమ్మవారికి స్వీట్ అంటే బెల్లంతో చేసినటువంటి అన్నాన్ని నివేదపరిచిన, లేదా ఏదైనా స్వీట్తో చేసింది పాయసం కానీ ఖీర్ కానీ నివేదన చేసినా కూడా మంచి ఫలితాలు కనబడేటువంటి పరిస్థితి ఉన్నది. తప్పకుండా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. వృషభ రాశి వారి రాశి ఫలం గురించి తెలియజేసినందుకు. నమస్కారం. మహాదేవ.